గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి అంశాలు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. తెలంగాణలో రైతు సంక్షేమంపై రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు. తెలంగాణలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు. విశాఖ సిటీ పరిధిలో 3 రోజుల వ్యవధిలోనే 6 పోలీస్ సిబ్బందిపై వేటు. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అజీం, చిత్తూరు నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి కుమార్, విశాఖ నుంచి చంద్రశేఖర్ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా తెలంగాణలో రైతు సంక్షేమంపై రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో రైతులకు సంక్షేమం తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా, తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వరిధాన్యం అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఎరువుల కోసం అరులు చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్లో ఒక్కటైనా అమలైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే రైతు సంక్షేమం గురించి మాట్లాడే అంటే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, అసలు రైతు సంక్షేమం ఎవరు చేశారో అనేది తేలాలంటే చర్చకు రావాల్సిందే అని చెప్పి ఏదైతే కేటీఆర్ సవాల్ చేస్తూ 72 గంటల సమయం ఇస్తున్నాం, చర్చకు రావాలని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పి ఒక సవాల్ విసిరారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేటీఆర్ విదేశాలకు 15 రోజులు వెళ్లారు. అసలు రేవంత్ రెడ్డి ఏ అంశంపై సవాల్ విసిరారో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ విదేశాలకు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. కాబట్టి వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రస్థాయిలో ఏదైతే కేటీఆర్పై ధ్వజమెత్తారు. ఇందులో మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు కూడా ఏదైతే కేటీఆర్కి కౌంటర్స్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే 72 గంటల్లో సోమాజిగూడకు రావాలని చెప్పి ఏదైతే కేటీఆర్ చేసిన సవాల్ ఉందో ఆ సవాల్పై చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఫైర్ ఇచ్చారు, కౌంటర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 72 గంటలు ఏదైతే కేసీఆర్ని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావాలని చెప్పి, అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో స్పీకర్కి ఒక లేఖ ఇవ్వండి, అసెంబ్లీ పెడదాం, అసెంబ్లీలో చర్చిద్దాం, బనకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూ కావచ్చు, రైతుల సంక్షేమం ఇష్యూ కావచ్చు, ఇతర ఏ అంశమైనా సరే ఏదైతే అసెంబ్లీలో చర్చించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఒక లేఖ ఇవ్వండి. సో లేఖ ఇస్తే ఖచ్చితంగా స్పీకర్ అసెంబ్లీ నిర్వహించేలాగా శ్రీధర్ బాబు చొరవ తీసుకుంటారని చెప్పి గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి కేటీఆర్ ఈ రోజు వచ్చి 72 గంటలు సమయం మేమే ఇస్తున్నాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావాలని చెప్పి ఏదైతే ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కేటీఆర్కి అసలు ఏ అర్హత లేదు, కేటీఆర్, హరీష్ రావు సెకండ్ బెంచ్కి సంబంధించిన నాయకులు, ఫస్ట్ బెంచ్కి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఎందుకంటే గతంలో పీసీసీగా రేవంత్ రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు. అలాగే ప్రతిపక్ష హోదా స్థాయిలో కూడా ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. సో కేసీఆర్కి సవాల్ విసిరారు. సో కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి, ఏదైతే ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అంశాలపై నిర్వహించాలని చెప్పి స్పీకర్కి లేఖ ఇస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దానిపై చర్చించడానికి రెడీగా ఉంది అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్ విసిరింది. సవాల్ని ముందుగా అసలు కేటీఆర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం సవాల్ విసిరారు అని చెప్పి, అసలు కేటీఆర్కి మాట్లాడే అర్హత లేదు, కేటీఆర్ ప్రెస్ మీట్కి వాల్యూ లేదు, హరీష్ రావు ప్రెస్ మీట్కి వాల్యూ లేదు. 15 రోజుల పాటు ఏదైతే విదేశాలకు వెళ్ళి వచ్చి ఏదైతే ఇక్కడ రోస్ట్ మళ్ళీ ఇక్కడ చేయడం మళ్ళీ మొదలుపెట్టారు కేటీఆర్ అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రులు అందరూ కూడా ఫైర్ అయ్యారు. సో అసలు కేటీఆర్కి అసలు అవగాహన లేదు పూర్తి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే అవగాహన లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేతకు ఉండే విలువ అసలు కేటీఆర్కి లేదు. అసలు కేటీఆర్ ప్రస్తుతం కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, అసలు ఏ స్థాయిలో ఆడుతున్నారు. ఒకవేళ అడగాలనుకుంటే కూడా కేసీఆర్ని ప్రతిపక్ష హోదా నుంచి తప్పించి ప్రతిపక్ష హోదా కేటీఆర్ తీసుకొని తర్వాత రేవంత్ రెడ్డికి కౌంటర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అప్పటివరకు కేటీఆర్ ప్రెస్ మీట్కి ఎక్కడ కూడా వాల్యూ లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే తీవ్రస్థాయిలో ఫైర్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లేదు, ఏ క్లబ్ కూడా వచ్చేది లేదు. సో ఖచ్చితంగా అసెంబ్లీకే రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, గ్రామ స్థాయిలో వెళ్ళి అడిగినా కూడా రైతు కూలి కూడా చెప్తారు, ఎమ్మెల్యేలు ఎక్కడ చర్చించుకుంటారు అంటే అసెంబ్లీలో చర్చించుకుంటారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ కేటీఆర్కి ఈ మాత్రం అవగాహన లేకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఆ ప్రెస్ క్లబ్, ఈ ప్రెస్ క్లబ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో కేటీఆర్
కేటీఆర్ ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బనకచెర్ల ఇష్యూలో మొదట అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అటు జగన్ దగ్గరికి వెళ్ళి చేపల పులుసు తిన్నది మీరు, ఇక్కడికి వచ్చి నాటుకోడి పులుసు తిన్నది మీరు, అసలు వారికి లేని ఆలోచన కల్పించింది మీరు. సో ఈ సమయంలో దీనిపై చాలా పర్ఫెక్ట్ స్టాండ్తో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రానికి అనేకసార్లు లేఖ రాసింది, ఇప్పటికి కూడా తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది, అలాగే ఢిల్లీకి కూడా వెళ్దామని చెప్పి పదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కలిసి రావాల్సింది పోయి అప్పుడు పెట్టాల్సిన చిచ్చు పెట్టేశారు. అప్పుడు ఏదైతే వారికి లేని ఆలోచన కలిగించేశారు. బనకచెర్ల ప్రాజెక్ట్ అసలు ఇష్యూని తీసుకొచ్చింది, తెరపై తీసుకురావడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్. నాకు బేసిన్లు లేవు, బేషజాలాలు లేవు అని చెప్పి మాట్లాడింది కేసీఆర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్కి కౌంటర్స్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ చర్చకు మేము ఎక్కడైనా సిద్ధం. పూర్తి పేపర్లతో సహా ఉన్నాయి, పూర్తి వీడియో క్లిప్పింగ్స్తో సహా ఉన్నాయి, పేపర్ రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆలోచన మేరకే ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. అందుకే తెలంగాణ ప్రజలకు, రైతులకు సంక్షేమానికి ఏదైతే అడ్డుకట్ట వేసే విధంగా వారు ఏపీ ప్రభుత్వం ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే పూనుకుంది. సో ఈ నేపథ్యంలో ఆ రోజు వారు చేసిన ఆలోచన మేరకు అక్కడికి వెళ్ళి చేపల పులుసు తిని, ఇక్కడికి వచ్చి నాటుకోడి పులుసు తిని వారిద్దరూ మధ్యలో కాంగ్రెస్ని ఈరోజు బ్లేమ్ చేసి నిందలేయడం ఎంతవరకు సమంజసం అసలు కేటీఆర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ చర్చ తేలాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. సో ఈ గతంలో కూడా మనం చూసినట్టయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి లేఖలు రాసేవారు. ఆ ప్రతిపక్ష నాయకులే అసెంబ్లీ జరగాలని ప్రెస్ మీట్లో డిమాండ్ చేసేవారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, ఎందుకంటే 10 ఏళ్ళు సీఎంగా చేశారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఎంతో సలహాలు సూచనలు ఇవ్వచ్చు, తప్పిదాలు చెప్పొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఇప్పటికీ అసలు అసెంబ్లీకే రావట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. సో తాను అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాల్సుకుంటే ఇవ్వాలి. సో దీనికి సంబంధించి ఒక ఫార్మేట్లో కూడా స్పీకర్కి లేఖ ఇవ్వాలని చెప్పి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా రాలేని పరిస్థితుల్లో అటు కేసీఆర్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కౌంటర్స్ ఇవ్వాల్సి వస్తే, మాట్లాడాల్సి వస్తే కేసీఆర్ మాత్రమే మాట్లాడాలని చెప్పి కూడా చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్కి కౌంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అటు సీతక్క, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి సత్యం, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అందరూ కూడా కేటీఆర్కి తీవ్రమైనటువంటి స్థాయిలో కౌంటర్స్ ఇచ్చారు. సో కేటీఆర్కి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తగ్గిపోయి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఆలోచన కూడా లేరు. పూర్తి స్థాయిలో అటు విదేశీ టూర్లకు వెళ్ళి వచ్చిన తర్వాత అసలు అవగాహన ఇక్కడ ఏం జరిగిందని అవగాహన లేదు. వారి ఇంటి పంచాయతీలో అసలు తాను ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకోవడానికే తాను ఇప్పటికీ క్లారిటీగా లేనటువంటి పరిస్థితి కేటీఆర్ దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడే ప్రెస్ మీట్కి అర్హత లేదు, వాల్యూ లేదు, హరీష్ రావు ప్రెస్ మీట్స్కి వాల్యూ లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తీవ్ర స్థాయిలో అటు కేటీఆర్కి అయితే ఫైర్ అయ్యారు. సో 72 గంటల సమయం కేటీఆర్ ఇచ్చారు, కానీ కేటీఆర్ ఇచ్చినటువంటి సమయానికి వాల్యూ లేదు, ప్రెస్ మీట్కి వాల్యూ లేదు. ఖచ్చితంగా హోదా ఉన్నటువంటి నాయకుడు మాత్రమే మాట్లాడాలి. అటు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అన్నారు, ప్రతిపక్ష హోదాగా కూడా కేసీఆర్ అన్నారు. సో కేసీఆర్ కాకుండా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ని ప్రతిపక్ష హోదా దింపేసి ఆ ప్రతిపక్ష హోదా కేటీఆర్ తీసుకొని అప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అటు కేటీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు. చందు. రైట్ అజీమ్, థ్యాంక్